హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. సో నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే IPL 2026 లీగ్ స్టేజ్ నుంచి క్లైమాక్స్కి వచ్చేసింది భయ్య. ఆ టీమ్స్ ఏవేవి క్వాలిఫై అయినాయి, ప్లే ఆఫ్స్కి వెళ్ళినాయి, ఇంకా ఏ టీమ్స్కి ఛాన్స్ ఉన్నది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్సీబీ, డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ 18 పాయింట్స్తో అదిరిపోయే బ్యాటింగ్ ఆడి, అదిరిపోయే బౌలింగ్ వేసి, అదిరిపోయే సీజన్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ సెకండ్ పొజిషన్లో మన జీటీ కూడా వాళ్ళ టీమ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ టైం అయితే చాలా బాగా ఆడినారు. అంటే లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్లో అయితే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే అయింది. సో వీళ్ళు 16 పాయింట్స్తోని సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ థర్డ్ పొజిషన్లో మన కావ్య పప్ప ఆరెంజ్ ఆర్మీ, SRH హైదరాబాద్ కస్ట్రాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. వీళ్ళు కూడా 16 పాయింట్స్తో నెక్స్ట్ లెవెల్ గుడ్ పర్ఫార్మెన్స్తోని అందరు ప్లేయర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి థర్డ్ ప్లేస్లో వచ్చేసింది. అసలైన ట్విస్ట్ వచ్చింది ఇక్కడ. ఫోర్త్ ప్లేస్ కోసం 3 టీమ్స్ అయితే కొట్లాడుతున్నాయి. ఏవేవి అంటే RR, పంజాబ్, KKR. ఈ 3 టీమ్స్ కూడా అదిరిపోయే మ్యాచ్ ఒక్కటి ఆడినా కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఛాన్స్ ఉన్నది మాత్రం RRకి. వాళ్ళు ఒక్క మ్యాచ్ ఆడితే మాత్రం ఆ ఒక్క మ్యాచ్ ఆడి గెలిస్తే మాత్రం డైరెక్ట్గా అస్సలు ఏ టీమ్స్తో సంబంధం లేకుండా 4th ప్లేస్కి క్వాలిఫై అయిపోతుంది. అండ్ సెకండ్ పంజాబ్ కింగ్స్ 13 పాయింట్స్తోని 5th పొజిషన్లో ఉంది. వీళ్ళు రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే నెట్ రన్ రేట్తోని ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే పంజాబ్ కింగ్స్కి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో 6th పొజిషన్కి వచ్చేసి మన కేకేఆర్ 13 పాయింట్స్తోని రన్ రేట్తో గెలవాలి. ఇంకా ఢిల్లీతోని ఖచ్చితంగా హై రన్ రేట్తో గెలవాలి. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఓడిపోవాలి. సో ఈ 2 టీమ్స్ ఓడిపోయే ఛాన్స్ ఉంటే అప్పుడు కేకేఆర్ గెలిచే ఛాన్స్ ఉంటుంది, అది ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కోరుకోవాలి అంతే, ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలని చెప్పి వీళ్ళు కేకేఆర్ మాత్రం కోరుకోవాలి. కానీ అట్లా రాజస్థాన్ రాయల్స్కి అట్లా లేదు. ఒక్క మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతుంది. అప్పుడు పంజాబ్ అండ్ ఇంకా కేకేఆర్ 2 ఇంటికి వెళ్ళిపోతాయి. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. అండ్ నేను మీ నాన్నగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.